హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయలతో రసం రెసిపీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 6 నిమ్మకాయ సైజంత ఉసిరికాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. పావు కప్పు వాటర్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. టమాటాలని పెద్దదైతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది, లేదంటే 2 మీడియం సైజు తీసుకుంటే సరిపోతాయండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఇందులో మెంతులు కానీ ఇంకేమీ వేయట్లేదండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 వెల్లుల్లి వేసుకోవాలి, కచ్చాపచ్చగా దంచుకొని. అలాగే 3 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి. వీటిని లైట్గా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకోవాలి. అన్నీ పచ్చివి వాడాం కాబట్టి ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి. ఒక నిమిషం ఉడికిన తర్వాత ఇందులోకి 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. అంటే 5 కప్పులు వస్తాయండి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఈ రసాన్ని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, నాకైతే 15 నిమిషాలకి ఇలా పొంగు వచ్చింది. ఇలా ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు మరిగించక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉసిరికాయ రసం రెడీ అయిపోతుందండి. మనం ఎప్పుడు చింతపండుతో చేస్తూ ఉంటాం, అలా కాకుండా ఈ విధంగా ఉసిరికాయలతో కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. హెల్త్కి కూడా చాలా మంచిది. చింతపండు ఎక్కువగా వాడటం అంత మంచిది కాదు. ఇంతేనండి, రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఉసిరికాయలు టమాటో పులుపు సరిపోతుందండి ఈ రసానికి, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంతే, రెడీ అయిపోయింది. ఈ రసం రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.